హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో అతి చిన్న మొబైల్ అయితే మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఇది అరౌండ్ 828 రూపీస్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు అయితే ఉంది. సో దీని ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద ఫోన్కి వాల్యూ ఉంటుంది, అతి చిన్న ఫోన్కి వాల్యూ ఉంటుంది. ఇది కిచోడా కంపెనీకి సంబంధించింది, KECHAODA కిచోడా అని. సో ఈ కిచోడా కంపెనీకి సంబంధించిన ఈ ఏదైతే మొబైల్ ఉంటుందో ఇది మనం ఒక పాకెట్ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు, ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్స్లో అవి వాడవచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అసలు దీనిలో ఫస్ట్ నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను, నచ్చనివి చెప్పేస్తాను, తర్వాత మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా చెప్పేస్తాను. దీనిలో నచ్చింది ఏంటంటే హెడ్ ఫోన్స్ మనం బ్లూటూత్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం ఇక్కడ కానీ లేకుంటే ఇటు సైడ్ కానీ మనం నచ్చినట్టు మనం హ్యాంగ్ చేసుకొని మనం ఈ హుక్ని అయితే ఇలా పెట్టుకొని మనం ఫోన్ కాల్స్కి కానీ లేకుంటే సాంగ్స్ కానీ లేకుంటే ఏదైనా మూవీ చూసేటప్పుడు కానీ వినొచ్చు. సో ఇది బాగా నచ్చింది నాకు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే డైల్ ప్యాడ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక 1 ప్రెస్ చేస్తే 1 సో ఏంటంటే మనం ఏ బటన్ ప్రెస్ చేసినా దానికోసం చెప్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ దీనిలో. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మనకి దీనిలో సౌండ్ అయితే అంటే అంత హెవీగా అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కాంపాక్ట్. ఇప్పుడు మనం ఈ ఫోన్ని మనం నార్మల్గా హోమ్ కీస్ లేకుంటే బైక్ కీస్ ఇట్లా ఉంటాయి కదా, వాటితో క్యారీ చేసుకుంటే చాలు. ఎమర్జెన్సీ ఫోన్ పర్పస్ మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. లేదు మీ దీన్నే ప్రైమరీగా ఫోన్గా వాడదామంటే పని అవ్వదు. ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాకప్ మనం గట్టిగా వాడితే గంట కూడా రాదు. అదే మనం నార్మల్గా ఒక కీ చైన్ లాగా వాడుకొని ఒక ఎమర్జెన్సీ కాల్స్ వీటికి అటెండ్ చేస్తే కనుక ఇంచుమించు 2 days అయితే మన బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దీనిలో మినీ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. ఓన్లీ 2G మాత్రమే, 3G రాదు, 4G రాదు, ఏమీ రాదు. G మాత్రమే కనిపిస్తుంది, ఓన్లీ కాల్స్ మాత్రమే వెళ్తాయి. దీనిలో ఇంటర్నెట్ రాదు, ఏమీ రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంపాక్ట్, చాలా చిన్నది అసలు. అదొక్కటి మాత్రం అడ్వాంటేజ్ అన్నట్టు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కిచోడా కంపెనీ. సో ఇది ఒక చైనా కంపెనీయే, కాకపోతే ఏంటంటే ప్రపంచంలో అతి చిన్న మొబైల్ అంటే మనం అది కూడా చూసి తరించాలి కదా. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఇక్కడ మీకు ఈ బ్రాండింగ్ కనిపిస్తుంది, చూడవచ్చు. సో ఇక్కడ కిచోడా అని చెప్పేసి బ్రాండింగ్ అయితే మీకు కనిపిస్తుంది, ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ K10 మోడల్ అని ఉంది. K10 మోడల్, దీనికి 1 year ఫర్ వారంటీ ఫ్రీ అని చెప్పేసి అన్నారు. తర్వాత మినీ సెల్ ఫోన్ అని చెప్పాలి. తర్వాత బ్లూటూత్ హెడ్సెట్, FM రేడియో. సో ఈ 3 కూడా దీని మీద ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 0.66 inches డిస్ప్లే ఉంది. తర్వాత GSM 900x1800/1800 అంటే నార్మల్ 2G సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత మైక్రో సిమ్, దీనికి మైక్రో సిమ్ సపోర్ట్ ఉంది. సో మీరు ఫుల్ సిమ్ పెద్ద సిమ్ పెట్టాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ వర్షన్ వచ్చేది 2.1 ఉంది. EZ-FM కూడా ఉంది. తర్వాత బ్లూటూత్ డైలర్ కూడా ఉంది. తర్వాత మినీ బ్లూటూత్ హెడ్సెట్, దీన్ని మనం హెడ్సెట్గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హై ఎనర్జీ లిథియం పాలిమర్ బ్యాటరీ అని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేటప్పటికైనా మనం లిథియం పాలిమర్ బ్యాటరీతో ఉంటుంది. సో అరౌండ్ 300 mAh బ్యాటరీ అయితే ఉంది దీనిలో. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ అయితే చేసుకుంటాను. సో మనం మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్గా వాళ్ళు వారంటీ కార్డుని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇది గమనించవచ్చు. వారంటీ కార్డుని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఈ ఫోన్ ఎలా వాడాలి అని చెప్పేసి ఇక్కడ ఉంచండి. ఇన్సర్ట్ సిమ్, రిమూవ్ సిమ్ ఎలా చేయాలి, ఈ స్టెప్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, సిమ్ ఎలా రిమూవ్ చేయాలని. దాని తర్వాత మనం చూసుకుంటే మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ ఫోను అండ్ దాని తర్వాత ఇంకా వచ్చేటప్పటికి మనం దీన్ని బ్లూటూత్గా కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఇచ్చారు. ఇది ఒక డేటా కేబుల్, దీన్ని ఛార్జింగ్ చేయడానికి. అడాప్టర్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ ఇది మాత్రమే ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూద్దాం. బ్లూటూత్గా మనం కనెక్ట్ చేసుకోవడం హెయిర్ టిప్స్ ఇచ్చినట్టున్నారు. ఎలా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. సో ఇది ఫైనల్గా వచ్చింది. దీనిలో నుంచి అయితే మనకు ఒక చిన్న ఇది వచ్చింది. దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఐ థింక్ ఇదే అనుకుంటున్నా. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఛార్జింగ్ కేబుల్. ఇది మొబైల్ చూడండి, అసలు మీకు లుక్ అయితే ఏ విధంగా ఉంది మీరు గమనించవచ్చు. ఫినిషింగ్ కూడా ఎంత ఉంది. నా ఫింగర్ మీకు పెడుతున్నా గమనించవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ 2.5 inches అనుకుంటాను. సో 2.5 inches అయితే మొబైల్ అయితే ఉంది. థిక్నెస్ వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 0.75 mm థిక్నెస్ అంటే ఇంచెస్ థిక్నెస్ అయితే ఉంది.
దీనిలో రిమూవబుల్ ఆప్షన్ లేదు. మీరు ఒక సిమ్ కార్డ్ కావాలంటే సిమ్ కార్డ్ ఇక్కడ నుండి ఇన్సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిమ్ కార్డ్ ఎజెక్షన్ కోసం ఇచ్చారు, సిమ్ కార్డ్ ఇక్కడ ఇన్సెట్ చేయాలి. మినీ సిమ్, ఓకే నానో సిమ్ కూడా కాదు, మినీ సిమ్ అన్నట్టు. సో ఇక్కడ మీరు మినీ సిమ్ని అయితే ఇన్సెట్ చేసుకోవాలి. దాని తర్వాత చూసుకుంటే ఇంక ఏ పోర్ట్లు లేవు, మీరు ఎక్స్టర్నల్. ఇక్కడ మీరు చూడొచ్చు దీని IMEI నెంబర్ అయితే ఇచ్చారు. సో మీడియం చైనా అనేసి ఉంది. ఇక్కడ IMEI నెంబరు, ఎంత వర్డ్స్ ఇన్పుట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీన్ని మనం ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు. మనం సింపుల్గా దీన్ని సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. మన మొబైల్ ఫోన్కి దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఇక్కడ ఒక మైక్ అయితే ఉంది. సో ఇక్కడ RST చూడవచ్చు మీరు, ఇక్కడ మైక్ అయితే ఉంది, మైక్రోఫోన్. ఓన్లీ దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ అలాంటి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడొద్దు. సో ఇక్కడ ఉన్న 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత ఏంటంటే మనకి USB మినీ USB ఛార్జర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. మనం ఈ డేటా కేబుల్తోని దీని అయితే పవర్ బ్యాంక్ కానీ లేకుంటే దేనైనా కనెక్ట్ అయితే చేసుకొని మనం ఛార్జ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని బూటప్ అయితే చేసుకుంటాను. దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఆన్ అయితే అవుతుంది. చూద్దాం, నాకు కూడా వెయిటింగ్ ఉంది ఎలా ఫోన్ పనిచేస్తుందా అని చెప్పి. సో దీనిలో అయితే ఛార్జ్ అయితే లేదు. నేను ఇప్పుడు దీన్ని ఛార్జ్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేను పవర్ బ్యాంక్ని అయితే తీసుకొచ్చాను. దీన్ని అయితే ఛార్జ్ అయితే చేద్దాం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు మన మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సింపుల్గా నేను దీన్ని ఆన్ చేసుకుంటాను. సో సింపుల్గా మనకి ఈ విధంగా ఆన్ అయితే అయిపోయింది. మనం దీనిలో టైము ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా మీరు ఇక్కడ సెర్చ్ కానీ సెర్చ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ కీ బటన్స్ యూజ్ చేసుకుని అలారం పెట్టుకోవచ్చు. ఇది మీకు హోమ్ బటన్గా ఉపయోగపడుతుంది. కాంటాక్ట్స్, మెసేజ్, కాల్ లాగు అండ్ ఆర్గనైజేషన్, జోను, సెట్టింగ్స్. సో దీన్ని మీరు హార్డ్గా వాడడానికి అయితే ఫోన్ అయితే యూజ్ చేయలేము. ఎందుకంటే ఈ ఫోన్ హార్డ్గా వాడితే మహా అయితే మీకు ఒక 1 అవర్ కూడా ఛార్జింగ్ అయితే రాదు. కానీ దీన్ని ఒక నార్మల్గా ఒక చిన్న టాయ్లా యూజ్ చేసుకొని మీకు ఎమర్జెన్సీ సెల్ ఫోన్లా యూజ్ చేస్తే కనుక అరౌండ్ మీకు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. డైలీ ఒక 5 calls, 10 calls, 20 calls రిసీవ్ చేసుకుంటే మీరు దీన్ని అయితే ఈజీగా మీరు ఇంచుమించుగా చాలా డేసే వాడవచ్చు. అంటే ఇంచుమించు 1 or 2 days అయితే మీకు ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దానికి మించి హెవీగా యూజ్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. సో దీనిలో ఇంకొక ఫీచర్ ఉంది. సో ఏంటంటే మనం డైలర్ ట్యూన్ కూడా రావడం జరుగుతుంది. అంటే మనం 1 నొక్కితే 1, 2 నొక్కితే 2, 3 నొక్కితే 3 అన్నట్టు. సో దాని తర్వాత దీన్ని ఒక మొబైల్ డివైస్కి ఎలా కనెక్ట్ చేయాలి అవి కూడా మీకు చూపిస్తాను. సో మనం దీన్ని అన్లాక్ చేయాలంటే ఈ హోమ్ బటన్ ప్లస్ స్టార్ ప్రెస్ చేయాలి. దాని తర్వాత దీన్ని ఒక బ్లూటూత్ డివైస్గా కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్లో మెసేజెస్లో మనం వెళ్ళి ఏంటంటే బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సింపుల్గా వెళ్తాను. మనకి ఆర్గనైజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆర్గనైజర్ ఆప్షన్లోకి వెళ్తాం. బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ ఏం చేస్తాను, ఆన్ చేస్తాను. సో బ్లూటూత్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ నా ఒక మొబైల్ డివైస్ అయితే ఉంది. నేను దీన్ని బ్లూటూత్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇక్కడ అదర్ డివైసెస్ చూద్దాం. సో మొత్తానికి అయితే ఇక్కడ మన డివైస్ అయితే కనిపించడం జరిగింది, కిచోడా అని చెప్పి. సింపుల్గా దీన్ని పేర్ చేసుకోవాలి. పేర్ అంటే ఓకే ప్రెస్ చేసేస్తే చాలు. సో ఈ విధంగా మనకి కిచోడా అని ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓన్లీ కాల్స్ అండ్ మీడియా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు దీన్ని బ్లూటూత్గా కనెక్ట్ చేయాలనుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, నేను ఇంతకు ఆపోజిట్ డైరెక్షన్లో చెప్పాను, దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసేసిన వెంటనే మనం ఈ విధంగా ఈ మొబైల్లో పెట్టుకొని మీరు దీన్ని బ్లూటూత్ డివైస్గా కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, కొన్ని సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, నేను వాటిని అయితే ప్లే చేస్తాను. చూడవచ్చు, మీరు వినొచ్చు. ఈ విధంగా మనకి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఒక బ్లూటూత్ డివైస్గా కూడా వాడుకోవచ్చు. సో ఒక బ్లూటూత్గా వాడుకొని మనం దీన్ని ఎక్కడైనా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటంటే ఒక బ్లూటూత్గా కనెక్ట్ చేసి మన సాంగ్స్ని అయితే వినొచ్చు. అంతేకాకుండా ఒక చిన్న ఫోన్, అంటే ఒక చిన్న ఫోన్గా క్యారీ చేసినట్టు, ప్లస్ అదే కాకుండా డైలర్ టోన్ ఉంది, అదొక ప్లస్ పాయింట్ ఉంది. ఒక బ్లూటూత్ డివైస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఒకటే. ఎందుకంటే హార్డ్గా వాడితే 1 hour కూడా రావట్లేదంటే వేస్టే. ఇకపోతే మినీ సిమ్ కార్డ్ మనకి ఉంటుంది కదా, నార్మల్ సిమ్ కార్డ్స్, నానో సిమ్ కాకుండా మినీ సిమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్ని అయితే మీరు ఇక్కడ పెట్టేసి ఇన్సర్ట్ చేసి మీరు కాల్స్కి కొన్ని ఎమర్జెన్సీ టైంలో అయితే దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. SD కార్డ్ పెట్టడానికి అయితే ఏ ఆప్షన్ అయితే లేదు. సో నేను చెక్ చేశాను కానీ ఎక్కడ SD కార్డ్ అయితే లేదు.
మీరు ఈ రివ్యూని అయితే చూసారు కదా, మీరు ఒకవేళ ప్రైమరీ డివైస్గా యూజ్ చేయాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే శుద్ధ వేస్ట్. ఎందుకు పనికిరాదు, గంట తిప్పి కొడితే గంట కూడా ఛార్జింగ్ అయితే రాదు, దానికైతే ఇది వేస్ట్. ఒక సింపుల్గా ఒక షో కేస్ పీస్లా ఉంచుకోవాలనుకుంటే కనుక చాలా బెస్ట్ ఫోన్. నిజంగానే నాకైతే చాలా కాంపాక్ట్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో నా ఎమర్జెన్సీ టైంలో ఎట్లా పెట్టవచ్చు. వైబ్రేషన్ అయితే లేదు, ఇది ఒకటి మాత్రం దీనిలో మైనస్ పాయింట్ అయితే ఉంది. సైలెంట్ మోడ్ ఉంది కానీ వైబ్రేషన్ అయితే లేదు. ఎందుకంటే మనం సైలెంట్ మోడ్లో ఉన్న మనకు పెద్ద డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే ఫోన్ వచ్చిందా రాలేదో తెలియదు. మెయిన్ అట్లీస్ట్ ఏంటంటే వైబ్రేషన్ వచ్చినా బాగుండు, కానీ ఏ 1000 అండర్లో ఏ చైనా ఫోన్కి కూడా మ్యాక్సిమం వైబ్రేషన్ అయితే ఉండదు. G5 కొన్ని మొబైల్స్కి ఉన్నాయి కానీ మిగతా మొబైల్స్కి అయితే వైబ్రేషన్స్ అయితే ఉండదు. దీనిలో పెద్ద పొగడాల్సింది నచ్చాల్సింది ఏమీ లేదు. సో ఓవరాల్గా మీకు చెప్పాల్సింది ఇది. ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.